ఈవేళ మధ్యాహ్నం సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని హాజరు కానున్నారు. కాగా కాసేపటి క్రితమే సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహాన్ని కిమ్స్ ఆసుపత్రి నుంచి ఫిలిం ఛాంబర్కు తరలించారు. సిరివెన్నెలను అభిమానులు సందర్శించేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫిలిం ఛాంబర్లో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈవేళ ఉదయం 6 గంటల వరకు సిరివెన్నెల మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రిలోనే ఉంచారు. కిమ్స్ ఆసుపత్రి నుంచి 6 గంటల తర్వాత ఫిలిం ఛాంబర్కు పార్థివ దేహాన్ని తరలించారు. भैया ठीक है। మనం దేవుడి దగ్గరికి వెళ్తే దండ పెట్టుకుంటూ కూడా వెళ్తాం. కానీ సంగీతం ఆయన యొక్క మాధుర్యాన్ని నిన్నవాళ్ళు ఈ రోజు నేను ఆ ఫ్యామిలీతో అనుబంధం ఏంటంటే వాళ్ళ బ్రదరు శాస్త్రి గారు అనకాపల్లిలో బ్రాంచ్ మేనేజర్. వారు ఒక వైజాగ్ పౌర సన్మానం అంటే కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మమ్మల్ని ఇన్వైట్
ఒక కనెక్షన్ ఎక్కడో ఆయనకి నన్ను ఎప్పుడు మిత్రమా మిత్రమా అని పిలిస్తే ఎంతో ఆప్యాయంగా ఉంటారు. నాకెందుకో ఆ రోజున ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత అనారోగ్యం గురించి నేను ఆయన్ని తోటి మాట్లాడాలి అని అనిపించి మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ కోసంగా ప్రోటాన్ డయాగ్నోస్టిక్స్ ప్రోటాన్ ఉంది ఒక కొత్త హాస్పిటల్ వచ్చింది. అది చాలా మంచి హాస్పిటల్, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ అది. సో అక్కడ తీసుకెళ్తే ఆయనకి ఏమైనా మెరుగవుతుందేమో అని ఒక ఆశతోటి ఫోన్ చేశాను. ఈ నెలాఖరికి నేను వచ్చేస్తున్నాను, తాత్కాలిక ట్రీట్మెంట్ కోసం వెళ్తాను అన్నారు. ఈ నెలాఖరికి వస్తాను ఆయన ఈ విధంగా జీవం లేకుండా వస్తారని నేను ఊహించలేదు. అది చాలా బాధగా అనిపించేస్తుంది. అందుకని ఎంత సింక్ చేసుకుందామని వస్తారు, అది సింక్ అవ్వట్లేదు నాకు. నాది ఎగ్జాక్ట్లీ ఇంకా వీళ్ళందరూ మనకి లాస్ట్ లెజెండ్ పీపుల్ అమ్మా, లాస్ట్ లెజెండ్స్. బాలు గారు అయితేనేవి, ఈయన అయితేనేవి, ఇంకా ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు, ఉంటారు, పుడతారని అనుకోను. మన తెలుగు పరిశ్రమకి ఇది చాలా చాలా పెద్ద లోటు, ఎవరు భర్తీ చేయలేని లోటు. ఇది చాలా దురదృష్టం. ఇది నేను నిజంగా నేను చాలా మంచి మిత్రులను కోల్పోయిన ఫీలింగ్ నాకుంది. ఎవరు చేయలేరు. ఎవరైనా సరే అందరూ గొప్పవాళ్ళే, కానీ ఆ పాటకు ఆ పాట, ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా అంతే తప్ప ఈలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి సాహిత్యపు సేవ చేసేవాళ్ళు ఈ పరిశ్రమ మళ్ళీ రారు అనుకునేది. ఎందుకని ఈయనే లాస్ట్ లెజెండ్ సాహిత్యపరంగా మనకి. మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలతో కానీ, ఎందుకంటే ఆయన ప్రతిసారి కొన్ని కొత్త పదాలతోటి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు సార్. ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఆయన మొన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా, మిత్రమా నీ గురించి ఏదైనా ఒక రాయాల్సి వస్తే కానీ నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు సో ఇన్స్పైరింగ్. అది నేను నడిచే నక్షత్రం అనే కొత్త ప్రయోగం చేశాను నీకు అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే పదాలు కొత్తగా అనిపిస్తాయి. నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూస్తుంటారని నిన్ను దృష్టిలో పెట్టుకుని నిన్ను ఉద్దేశించి రాశాను అది అని అన్నప్పుడు నాకే వర్క్గా గగురుపాటు కలిగింది ఆ మాట, ఆ పాట విన్నప్పుడు అప్పట్లో. ఆ తర్వాత ఎవరైనా పుట్టగానే మెగాస్టార్ అయిపోతారంటూ మరొక పాట రాశాను. అట్లా నీ గురించి ఎప్పుడు రాసి 4-5 సార్లు రాసే అవకాశం వచ్చింది నాకు. రాసిన సరే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మిత్రమా అంటూ అన్నారంటే, ఆయన అభిమానాన్ని ఆయన అక్షరూపంలో ఆ విధంగా నా మీద పెట్టడం అన్నది నిజంగా నేను చేసుకున్న అదృష్టం, నా పూర్వజన్మ సుకృతాలని మహానుభావుడి కలం ద్వారా నా మాట నా గురించి రాయటం అన్నది, రావటం అన్నది అది అది ఖచ్చితంగా అలాంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు స్మరించుకునే విధంగా ఎలాంటివి చేయటం అనేది మన కనీస బాధ్యత. సో దానికి గాను మిత్రులు వాళ్ళంతా ఉన్నారు, పెద్దలు, ఆయనకి అతి దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి నేను ఏమాత్రం నా ప్రయత్నం నేను చేసి ఆయన స్మరించుకునేలాగా ఒక చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అత్యంత క్లోజ్, ఆయనకి దగ్గర సన్నిహిత్యం ఉంది. ఆయనతో మాట్లాడి మీరు అన్నట్లుగా ఆయన చేయొచ్చు. బట్ ఓకే. ఆయన అందరినీ కన్విన్స్ చేయడం అనేది, అంటే ఆ రోజుల్లో మీకు రాసిన పాట ఒక్కసారి గుర్తు చేసుకుంటే సార్, బికాజ్ ఆయన అదృష్టం ఇంతవరకైనా సార్ మనకి ఆయనతో పాటు ప్రయాణం చాలా చాలా దురదృష్టం. ఆయనతోటి ఆఖరిగా కాన్వర్స్ చేసినటువంటి ఒక తృప్తి కనీసం నా జీవితంలో అదే మిగిలింది. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు అంటున్నారు, ఆయన మాట్లాడిన ఆఖరి లాంగెస్ట్ కాన్వర్జేషన్ మీతోటే. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను వస్తాను మిత్రమా, ఈ నెలాఖరికి వస్తాను, వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగానే మంచి ట్రీట్మెంట్ కోసంగా మనం చెన్నై వెళదాము, నువ్వు తీసుకెళ్తాను, అందరికి కావాల్సింది ఏమని అన్నారు. ఆయనకి నాకు ఏంటంటే ఒకే ఇయర్లో పుట్టేమన్న ఒక
సింక్ చేసుకుందామని వస్తే అది సింక్ అవ్వట్లేదు నాకు. నాది సార్ బాలు గారు ఇప్పుడు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి వీరందరూ కూడా జాతికే సంపద లాంటి వారు. ఎగ్జాక్ట్లీ ఇంకా వీళ్ళందరూ మనకి లాస్ట్ లెజెండ్ పీపుల్ అమ్మా, లాస్ట్ లెజెండ్స్. బాలు గారు అయితేనేవి, ఈయన అయితేనేవి, ఇంకా ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు, ఉంటారు, పుడతారని అనుకోను. మన తెలుగు పరిశ్రమకి ఇది చాలా చాలా పెద్ద లోటు, ఎవరు భర్తీ చేయలేని లోటు. ఇది చాలా దురదృష్టం. ఇది నిజంగా నేను చాలా మంచి మిత్రులను కోల్పోయినాను వీరికి. నాకు ఎవరు చేయలేరు. ఎవరైనా సరే అందరూ గొప్పవాళ్ళే, కానీ ఆ పాటకు ఆ పాట, ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా అంతే తప్ప ఈలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి సాహిత్యపు సేవ చేసేవాళ్ళు ఈ పరిశ్రమ మళ్ళీ రారు అనుకునేందుకు. ఎందుకని ఈయనే లాస్ట్ లెజెండ్ సాహిత్యపరంగా మనకి. సార్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలతో కానీ, ఎందుకంటే ఆయన ప్రతిసారి కొన్ని కొత్త పదాలతోటి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు సార్. ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఆయన మొన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా, మిత్రమా నీ గురించి ఏదైనా ఒక రాయాల్సి వస్తే కానీ నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు సో ఇన్స్పైరింగ్. అది నేను నడిచే నక్షత్రం అనే కొత్త ప్రయోగం చేశాను నీకు అన్నారు. మీరు అన్నట్లుగానే పదాలు కొత్తగా అనిపిస్తాయి. నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూస్తుంటారని నిన్ను దృష్టిలో పెట్టుకుని నిన్ను ఉద్దేశించి రాశాను అది అని అన్నప్పుడు నాకే వర్కింగ్ గగురుపాటు కలిగింది ఆ మాట, ఆ పాట విన్నప్పుడు అప్పట్లో. ఆ తర్వాత ఎవరైనా పుట్టగానే మెగాస్టార్ అయిపోతారంటూ మరొక పాట రాశాను. అట్లా నీ గురించి ఎప్పుడు రాసి వచ్చి 4-5 సార్లు రాసే అవకాశం వచ్చింది నాకు. రాసిన సరే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మిత్రమా అంటూ అన్నారంటే, ఆయన అభిమానాన్ని ఆయన అక్షరూపంలో ఆ విధంగా నా మీద పెట్టడం అన్నది నిజంగా నేను చేసుకున్న అదృష్టం, నా పూర్వజన్మ సుకృతాలని మహానుభావుడి కలం ద్వారా నా మాట నా గురించి రాయటం అన్నది, రావటం అన్నది, అది ఆయన కోసం ప్రత్యేకంగా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా సార్ సినిమా ఇండస్ట్రీలో? అది గుర్తుగా ఖచ్చితంగా అలాంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు స్మరించుకునే విధంగా అలాంటివి చేయటం అనేది మన కనీస బాధ్యత. సో దానికి గాను మిత్రులు వాళ్ళంతా ఉన్నారు, పెద్దలు, ఆయనకి అతి దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి నేను ఏమాత్రం నా ప్రయత్నం నేను చేసి ఆయన్ని స్మరించుకునేలాగా చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అత్యంత క్లోజ్, ఆయనకి దగ్గర సన్నిహిత్యం ఉంది. ఆయనతో మాట్లాడి మీరు అన్నట్టుగా చేయొచ్చు. బట్ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ లెజెండ్. థ్యాంక్ యూ.
ఆట పార్థివ దేహం అయిపోయిందండి. ఆట పార్థివ దేహం అయిపోయింది. మహానుభావుడు. ఆయన సాహిత్యం ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది. సత్యాన్వేషి. కృష్ణమందే జగద్గురు నా మొట్టమొదటి సినిమా నుంచి గురువు గారితో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆయన గురువు కంటే ఎక్కువ నాకు సద్గురు సమానం. ఆయన ఆప్యాయత, ఆత్మీయత మాటలకి చెప్పడానికి కుదిరే పని కాదు. స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన మనిషి. ఎంత మహాకవో అంత మహామనిషి. ఈరోజు ఆయన శారీరకంగా మాత్రమే మనకు దూరం. సాహిత్యం శరీరాన్ని వదిలేసిందంటే కానీ సాహిత్యం ఇక్కడే ఉంది, మనం నడిపిస్తూనే ఉంటుంది, మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉంటుంది. మొన్నటి వరకు ఆయనతోటి సినిమా రాయించుకుని మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా ఆయన ఓ పాట రాశారు. ఆయన ఒకసారి రీసెంట్గా రిలీజ్ అయింది కనుక నేనే ఆఖరివాడిని ఏమో అని అనుకున్నాను. అంటే ఇంకా రాస్తూ ఉండుంటారు, రాసి ఉండుంటారు, ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు. ఒక శకం అయిపోయిందనో, ఒక తరం అయిపోయిందనో ఇలాగా అందరూ అనుకోవడం సహజం. కానీ అంటే వేటూరి సుందరరామూర్తి గారు ఈయన ఒక కోవకు చెందిన మనుషులు. వారు తర్వాత ఆ శకం అయిపోయిందని చెప్పాలి. అంటే విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయడం ఎంత అదృష్టమో నాకు. అలాగే నేను వేటూరి సుందరరామూర్తి గారితో, సీతారామ శాస్త్రి గారితో అనేక సినిమాల్లో వారితో కలిసి పని చేయించుకోవడం, వారు నా సినిమాలకి రాయడం ఎంత అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉంటానంటే, చరిత్రలో మిగలడానికి మనం అటువంటి వాళ్ళతో పనిచేస్తే కదా అనిపించే అంతటి, అంటే ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాడు. మన తెలుగు సినీ రంగంలో తెలుగు భాష మీద పట్టు ఉన్నటువంటి మహాకవులు ఎందరో, శ్రీశ్రీ గారు, సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వేటూరి గారు, ఇలా అందరూ ఒక్కొక్కరుగా మనకి కనుమరుగైపోయారు. పర్వాలేదు, వాళ్ళందరితో సరి సమానంగా తూగగల దిట్ట సీతారామ శాస్త్రి గారు ఉన్నారు ఇంకా మన తెలుగు సినీ రంగానికి అనుకుని తృప్తిపడ్డ మనం ఈరోజు ఆయన కూడా మనకి దూరం అయిపోయారు. మరి ఇక ముందు పూర్తిగా భాషా పాండిత్యం మీద పట్టుకున్నటువంటి కవులు ఎవరు వస్తారో వాళ్ళందరికీ వీళ్ళందరూ మార్గదర్శకులుగా ఉంటారని, పైనుంచి దీవిస్తారని మన తెలుగు సినీ ఆశిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
टोपी